గురుభ్యో నమః. హరి ఓం. శ్రీశైలసిత్యాది ప్రణతోస్మి నిత్యం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధువులకి కూడా స్వరూపానురూపంగా దాసోహం సమర్పిస్తూ సంక్షేప రామాయణంలో మనం శ్లోకాలు నేర్చుకోవడానికి ముందస్తుగా పూర్వరంగంగా కొన్ని విషయాలు మనం సేవిస్తూ ఉన్నాం. అందులో భాగంగా వేదం అంటే ఏమిటి, ఇతిహాసం అంటే ఏమిటి, పురాణం అంటే ఏమిటి, ఇలాంటి విషయాలన్నీ మనం సేవించి ఆ తరువాత శ్రీరామాయణం ఈ భూలోకంలో ఎలా ప్రవర్తించింది, అంటే ఎలా వచ్చింది ఈ భూలోకం వరకు అన్న విషయాన్ని కూడా చూసాం. ఆ తర్వాత ఆ ప్రాసెస్లోనే మరి శ్రీమన్నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మకి ఉపదేశించడం, ఆ బ్రహ్మగారిని భూలోకంలో దీన్ని విస్తరించండి అని చెప్పడం, వారి తర్వాత నారద మహర్షులకు ఉపదేశించడం, ఆ నారద మహర్షులు భూలోకంలోకి వచ్చి వాల్మీకి మహర్షికి ఉపదేశించడం అని చెప్పుకొని, వాల్మీకి మహర్షికి ఉపదేశించాలి, ఇంకే ఏ మహర్షికి ఎందుకు ఉపదేశించకూడదు అని చివరి సెషన్లో వాల్మీకి మహర్షి యొక్క వృత్తాంతాన్ని మనం చూసాం. ఆయన స్వతహాగా జన్మతోనే వ్యాధుడు కాదు, వ్యాధుడు అంటే బోయేవాడు అని అర్థం, వేటగాడు అని అర్థం కాదు, శాపవశం చేత అలా అయ్యాడు అన్న విషయాన్ని కూడా మనం చూసాం. సరే, ఆ తర్వాత ఏం జరిగింది, ఎలా వచ్చింది అన్నది కదా మన టాపిక్. వచ్చారు మహర్షి, రాగానే చక్కగా ఆహ్వానించారు వాల్మీకి మహర్షి. ఎవరిని? నారద మహర్షుల వారిని ఆహ్వానించి తమ ఆసనం మీద కూర్చోబెట్టారు, అర్ఘబాధ్యాలు కూడా ఇచ్చారు. ఇచ్చాక ఏం జరిగింది, అక్కడ కూర్చున్నారు అంతే. ఎవరు? నారద మహర్షి. వారు వచ్చింది ఎవరు ఆశ్రమానికి? ఆశ్రమం. వారు వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు ఏం చేయాలి వాస్తవంగా అయితే? చతుర్ముఖ బ్రహ్మ నారద మహర్షికి ఏం చెప్పారు? ఉపదేశించండి ఏం చెప్పారు. మరి ఆయన కూర్చోగానే ఉపదేశం స్టార్ట్ చేశాడా? చేయలేదు. ఎందుకు అలా కూర్చున్నాడు అంటే, శాస్త్రంలో ఒక మాట ఉంది, నా పృష్ట కస్యచిత్ బ్రూయాత్. రాసుకోండి. ఒకసారి, నా పృష్ట కస్యచిత్ బ్రూయాత్. అంటే అడగబడినదే ఎవరికి చెప్పకూడదు అని శాస్త్రం. అని కూర్చున్నారు. అప్పుడు మొట్టమొదటి శ్లోకం శ్రీరామాయణంలో ప్రారంభం అవుతుంది. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విరాం వరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి ముని పుంగవం. ఆ వచ్చేటువంటి నారద మహర్షిని వాల్మీకి మహర్షి ఇలా అడిగాను అని సూక్ష్మంగా అర్థం, పూర్తి అర్థం కాదు. అది ఎలా సంక్షేపంలో వస్తుంది కాబట్టి మనం సేవిస్తాం. అప్పుడు 3 శ్లోకాల్లో ఆయన ప్రశ్న అడుగుతారు. ఎవరు? వాల్మీకి మహర్షి. ఎవరిని? నారద మహర్షి. ఏమిటి వాటి తాత్పర్యం అంటే, ఈ లోకంలో ఈ సమయంలో మాంస నేత్రాలతోని నేను చూడడానికి అవకాశంగా ఈ 16 గుణములు గలవాడు ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. అప్పుడు దానికి సమాధానంగా 16 గుణాలు అడుగుతారనమాట ఆయన. కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కుయుక్తః సర్వభూతేషు పోహితః అని అడుగుతారు.
ఆ తర్వాత మహర్షుల వారు చక్కగా సమాధానం కూడా చెప్తారు. అలా ప్రశ్నలు అడిగినటువంటి వాల్మీకి మహర్షికి నారద మహర్షి చెప్పినటువంటి సమాధానమే ఏమిటది? గట్టిగా సంక్షేప రామాయణం. సంక్షేప రామాయణం అంటే ది రామాయణ ఇన్ బ్రీఫ్ అని అర్థం, సూక్ష్మంగా. అంటే అందులో అన్ని కాండలు వచ్చేస్తాయి. మన సంక్షేప రామాయణం చూస్తాం, ఏ శ్లోకం నుంచి ఏ శ్లోకం వరకు బాలకాండ, ఏ శ్లోకం నుంచి ఏ శ్లోకం వరకు అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ అన్నీ వచ్చేస్తాయి అందులో సమపై. అద్భుతంగా ఉంటుంది. సేవించబోతాయి అలా చెప్తారు, చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మహర్షి దాన్నే భావిస్తూ ఉన్నారు. ఏ మహర్షి? వాల్మీకి మహర్షి. తన యొక్క శిష్యుడు భరద్వాజుని పిలిచి నదీ స్నానానికి వెళతారు. ఉన్నప్పుడు ఆ నదీ స్నానంలో వెళ్ళడానికి వెళ్ళి స్నానం చేయడానికి వెళ్ళినటువంటి వాడు ఆ నదీ జలాలను చూసి, ఆహా ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్లు, స్వచ్ఛమైన మానవుడి మనసులాగా ఎంత స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్లు అంటే. సాధారణంగా పోలిక దేంతో చెప్పాను? మానవుడి యొక్క మనస్సు అంత ప్రశాంతంగా ఉంటుందా? ఒకవేళ ఎవరిదైనా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అంటే, అగో ఈ పుణ్యతీర్థంలో నీటిలాగా ఆయన మనసు ప్రశాంతంగా ఉంది, ఆమె మనసు ప్రశాంతంగా ఉంది అని చెప్పాలి. కానీ మహర్షి ఇక్కడ రివర్స్లో చెప్పారు. ఎందుకలా చెప్పారు అంటే, అప్పటిదాకా రామకథని భావిస్తూ అంత పూర్వమే కొన్ని వందల వేల సంవత్సరాల పాటు తపస్సు చేశారు. కాబట్టి శ్రీరాముడి చారిత్రం అంతా తెలుసు వారికి. కానీ నాకు తెలుసు, నేను రాస్తున్నాను, రాయటం ఉంటుందా? సంప్రదాయంలో ఉండదు కదా. ఆచార ఉపదిష్టం అవ్వాలి, ఆచార్య ద్వారా తెలియబడాలి. అందుకనే సంప్రదాయంలో ముఖ్యంగా ఏమంటారు? ఆచార్యాత్ విదిత విద్యా సాధిష్టం ప్రాపతు. అది మనం తపస్వాధ్యాయ నిరతులను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రాస్తాను, ఇప్పుడు రాసుకోవాల్సిన అవసరం లేదు. ఆచార్యవాన్ పురుషో వేద, ఆచార్యుడు ద్వారా తెలుసుకున్నటువంటి విద్యనే సాధిష్టమైనది, ఫలమును ఇచ్చినది. ఆచార్యుడు ఉన్నవాడే తెలుసుకున్నవాడు అవుతాడు. మనం చాలా మందిని అడుగుతుంటే, ఏమండి మీరు శ్రీ విష్ణు సహస్రనామం చేస్తారా, పాలన చేస్తారా, నేర్చుకున్నారా? నేర్చుకున్నామండి. ఎలా నేర్చుకున్నారు? ఎవరు మీ ఆచార్యులు? యూట్యూబ్లో నేర్చుకున్నాను. ఓ యూట్యూబ్లోనా? యస్యద్విరద వక్రాద్య శ్లోకం చెప్పండి. ఒకటే శ్లోకం. ఎన్ని అక్షరాలు? 32 అక్షరాలు. ఎన్ని తప్పులు? 10 తప్పులు. 32 అక్షరాలు కలిగి 2 లైన్ల శ్లోకంలో 10 తప్పులు చెప్తారు ఒక్క శ్లోకాన్ని. ఏమిటి కారణం? కారణం ఏంటి? ఆచారం మొత్తం నేర్చుకోవడం. యూట్యూబ్లో కూడా నేర్చుకోవచ్చు. సంక్షేపరాన్ని కూడా మీరందరూ వచ్చి ఇంత టైంని, మీ ఏదో బిజీ స్కెడ్యూల్లో మీరు ఉంటారు, ఆ స్కెడ్యూల్లో ఒక టైం తీసి ఓ 4 to 5 మనం నేర్చుకోవాలని మీరు ఎందుకు వచ్చారు? ఈ యూట్యూబ్లో సంక్షేమ రావడం లేదా? కొన్ని ఆచార్య యాప్లో చిరంజీవి స్వామి చెప్పినటువంటి లేవా? ఎన్నో ఉన్నాయి అక్కడ. కానీ మళ్ళీ మీరు విని దాన్ని మళ్ళీ చెప్తే అక్కడి నుంచి అటువైపు ఉన్నటువంటి ఆ జిఎల్ స్వామి వారే కావచ్చు, లేదా యూట్యూబ్లో చెప్పినటువంటి ఇంకా వేరే ఆచార్యులే కావచ్చు, మీరు చెప్పింది తప్పండి, ఇక్కడ హస్వాక్షరం ఉంది, ఇక్కడ ద్వికం ఉంది, ఇది సరి చేసుకోండి అని మాట్లాడతారా ఎవరన్నా మీతో? మాట్లాడు అవకాశం లేదు. కాబట్టి ఏమిటి అక్కడ? ఆచార్య మృతం నేర్చుకోవాలి అని శాస్త్రం. మీరు అడిగారు, వారు చెప్పారు, బాగుంది. స్నానానికి వెళ్ళారు. స్నానం చేసి వస్తూ ఉంటే ఒక సంఘటన జరిగింది. ఏమిటి ఆ సంఘటన చూద్దాం. సరే, నేను ఈరోజు కూడా మీరు ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు కాబట్టి నేను అన్నపూర్ణ గారికి అన్మ్యూట్ చేస్తాను, అన్మ్యూట్ చేసుకోండి. శిష్యుడు వెనకాల వచ్చాడు, స్నానం చేశారు. చేసిన తర్వాత బయలుదేరి వస్తూ ఉంటే 2 క్రౌంచ పక్షులు, ఒక రకమైన బర్డ్స్ అనుకోండి, 2 పక్షులు రతిలో ఉన్నాయి. ఆ 2 చక్కగా ఉన్నాయి, రమిస్తూ ఉన్నాయి. ఒక వేటగాడు, బోయేవాడు మగ పక్షిని కొట్టాడు. రండి, మగ పక్షిని కొట్టాడు. అది కింద పడింది. ఆడపక్షి దాని చుట్టూ తిరుగుతూ బాధపడుతూ అరుస్తుంది. ఈ సన్నివేశం చూశారు వాల్మీకి మహర్షి. అప్పటిదాకా మనసులో శ్రీరామకథను, చరితామృతను అంతా రివైవ్ అవుతూ ఉంది. చూడండి, మనం కూడా ఏదైనా ఒక మంచి శుభవార్త వింటాం,
దాన్ని ఎంజాయ్ చేస్తున్న టైంలోనే ఇంట్లో వాళ్ళు ఏదో ఒక విషయం చెప్పారనుకోండి, చాలా చిరాకు వచ్చే విషయం, వెంటనే మనసు చలించిపోతుంది. అప్పటిదాకా ఉన్నటువంటి ఒక మంచి ఆలోచన భావం అంతా కూడా సంక్షేమ రవాణా అయిపోయి 5 o'clockకి ఎండ్ బటన్ నొక్కగానే ఇంట్లో గొడవ స్టార్ట్ అయింది అనుకోండి, అప్పటిదాకా క్లాస్లో విన్నదంతా కూడా ఎగిరిపోతుంది కదా. సో ఈయన అట్లాగే మనసులో ఆ, అంత భావిస్తూ ఉన్నాడు. అంత పెద్ద మహర్షి, మహానుభావుడు నారద మహర్షి. ఇలా మనం శ్లోకం 1లో చెప్పుకుంటే ఆయన గొప్పతనం ఏంటనేది, తపస్వాధ్యాయ నిరతంలో ఆయన గొప్పతనం ఏంటో చెప్తాం, వివరంగా చెప్పుకుంటాం నారద మహర్షి గురించి. మరి త్రిలోక సంచారి అతను మహానుభావుడు వచ్చి ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత ఈ సన్నివేశం చూడగానే మనసు చెలించిపోతుంది. అనుకోకుండా నోట్లోంచి ఒక మాట వస్తుంది, మా నిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమాహ యత్క్రౌంచ మిథునాదేక భవధీ కామమోహితం. ప్రతి క్రీడలో ఉన్నటువంటి రొమాన్స్ లో ఉన్నటువంటి ఆ రెండు పక్షుల జంటలో అలా ఉన్నప్పుడు వేటగాడు యుద్ధం చేయకూడదు. యుద్ధ ధర్మంలో, వేట ధర్మంలో అలా పక్షులు కలిసినప్పుడు చేయకూడదు, వాడు బాణంతో సంహరించకూడదు. అలా సంహరించిన ఓ దుర్మార్గుడా, ఆ రెండు పక్షుల్లో ఒక పక్షిని వేరు చేసిన వాడా, నీవు ఎక్కువ కాలం బతకకుండా ఉండదు కాక. వచ్చేసింది నోట్లోంచి మాట. బాధపడిపోయారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే ఆ వచ్చినటువంటి భరద్వాజుడు నాడే శిష్యుడు, భరద్వాజ మహర్షి వేరు, వేదాల కోసం ఆయుష్ని అడిగి కొన్ని వందల సంవత్సరాల పాటు ఆయుష్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మగారు ప్రత్యక్షమైతే, అయ్యా వేదాలు అయిపోయాయా అంటే, లేదు ఆయన, అగో అక్కడ ఉన్నాయి చూసావా 3 కొండలు, ఆ 3 కొండలు లాంటివి ఆ వేదాలు, 3 పిరికిళ్ళలోంచి మట్టి తీసి నువ్వు ఇన్ని వందల సంవత్సరాల ద్వారా అభ్యసించింది ఈ కొంచెం మాత్రమే అని. అప్పుడు వేదం మొత్తం నేర్చుకోవాలనుకోకుండా ఆయన వేద సారం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించి అని అన్నాడు. ఆ భరద్వాజ మహర్షి వేరు. ఇక్కడ భరద్వాజుడు శిష్యుడు. ఎవరు శిష్యుడు? వాల్మీకి మహర్షి శిష్యుడు. ఆశ్రమంలో వెళ్ళిన తర్వాత ఒకటే ఆశ్చర్యం, అరే ఏంటి వాళ్ళ ఇట్లా జరిగింది. గురువుగారు వస్తూ వస్తూ ఒక వేటగాడిని ఇలా మాట అన్నారు, కానీ ఆ మాట ఎలా ఉందంటే ఒక ఛందోబద్ధమైన శ్లోకంగా ఉంది. కరెక్ట్ గా అనుష్టుప్ ఛందస్సులో 32 అక్షరాలైనటువంటి శ్లోకంగా ఉంది. వాల్మీకి మహర్షి శోకంతో చెప్పిన మాట, శోకం అంటే దుఃఖంతో అన్న మాట శ్లోకమైంది. చాలా విచిత్రంగా ఉందని శిష్యులంతా కూడా తెచ్చించుకుంటున్నారు. మా నిషాద ప్రతిష్టాం, ఇదంతా చూస్తే కరెక్ట్ గా 32 అక్షరాలు వచ్చాయి. అనుష్టుప్లో ఉంది. ఇదంతా వాల్మీకి మహర్షి కూడా విన్నాడు. ఇదేంటి, ఫంక్షన్కి వెళ్తామండి, మన వియ్యంకులకు వాళ్ళకు మనకు పడదు. వీళ్ళంటే వాళ్ళకి, వాళ్ళంటే వాళ్ళకి పచ్చిగడ్డ వేస్తే బగ్గు పడుతుంది. మనం ఏదో బఫేలో వెళ్ళాం, తీరా మనం వెళ్ళగానే అక్కడ మిరపకాయ బజ్జీలు అయిపోయాయి. ఏమైపోయాయండి, పట్టించలే కదా, మిరపకాయ బజ్జీలు అయిపోయాయి. నేను వస్తే మిరపకాయ బజ్జీలు పెట్టరా నేను అని అడుగుతాడు మగ పెళ్ళివాడు. బజ్జీల కోసం వచ్చావా నువ్వు, అక్కడేదో మాట పెరుగుతుంది. పెరిగి వాళ్ళకి ఫైటింగ్ అవుతుంది. ఓ తిట్టేసుకుంటారు. ఇంటికి రాగానే, ఏమండి అన్నపూర్ణ గారు, వాళ్ళకి మీకు గొడవ కదా, మీరు అనుష్ఠుప్ ఛందస్సులో తిట్టారా, తుష్టిప్లో తిట్టారా, జగత్ తిట్టారా, ఎవరిని అడుగుతారండి? మీరు ఎవరైనా అడుగుతారా? అడగారు కదా. ఒక మాట కోపంలో అన్నప్పుడు అది ఛందస్సులో తిట్టారని ఎవరు అనుకోరు కదా. కానీ అనుకోకుండా వచ్చేసారు. ఏంటబ్బా ఇది ఆశ్చర్యంగా ఉంది అని ఆలోచిస్తున్నారు. సరే, ఈ సమయంలోనే నారద మహర్షి యొక్క తండ్రి గారు వచ్చారు, చతుర్ముఖ బ్రహ్మ. వారు వచ్చారు. చూడండి ఎంత మహానుభావుడు వాల్మీకి మహర్షి. రాగానే వారికి సముచితమైనటువంటి ఆసనాన్ని వేశారు. సముచితమైన ఆసనం అంటే ఎప్పుడు కూడా శిష్యుడు గురువు గారి కన్నా కొంచెం తక్కువ హైట్ లో ఆసనంలో కూర్చోవాలి కదా. వారు పెద్దలు వచ్చినప్పుడు వారు కొంచెం పై స్థానాల్లో ఉండాలి, మనం కింది స్థానంలో కూర్చోవాలి, అవకాశం ఉండే కింద కూర్చోవాలి. లేదా వారితో కూడా కూర్చోవాల్సి వస్తే వారికన్నా కొంచెం తక్కువ హైట్ ఉన్నటువంటి ఆసనంలో కూర్చోవాలి. మర్యాద చేశారు. కూర్చోబెట్టిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మ ఉండి, మహర్షి కూర్చోండి అని. సృష్టికర్త బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ, శ్రీమన్నారాయణ యొక్క పుత్రుడు, నాభి కమల నుంచి ఉద్భవించినటువంటి మహానుభావుడు ఈ ఆశ్రమానికి వచ్చి, ఓ మహర్షి ఇక్కడ కూర్చోండి అని ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అంటే ఒక్కసారి వాల్మీకి మహర్షి గొప్పతనం ఏంటో తెలిసిపోతుంది కదండి. ఎంత గొప్పవాడు చతుర్ముఖ బ్రహ్మ, చాలా పూజ్యుడు, పితామహ అంటున్నాడు. అలాంటి వాడి పక్కన కూర్చో మాట్లాడిన తర్వాత కనిపెట్టాడు అంత చతుర్ముఖ బ్రహ్మ. ఏదో మనసులో మీరు దగ్గర పడుతున్నట్టున్నారు, అది మీరు
శోకంతో చెప్పినా కూడా శ్లోకంలాగా వచ్చింది. అంటే ఎందుకు దిగులు పడుతున్నాడు వాల్మీకి మహర్షి? ఇంత గొప్ప చరిత్ర విని ఆ, ఇంత గొప్ప చరిత్ర విని లోకోత్తరమైనటువంటి కావ్యాన్ని రాయాలి అనుకున్న నా నోట్లో నుంచి అమంగళకరమైన మాట వచ్చింది కదా. ఇప్పుడు మంగళకరంగా మాట్లాడాలి కదండి. అంత పెద్ద ఆయన వచ్చి ఉపదేశం చేసిన తర్వాత మనసంతా ప్రశాంతంగా ఉన్న తర్వాత సరే వాడు ఏదో కొట్టాడు అయిపోయింది. కానీ టక్కున నోట్లోంచి ఓ వ్యాధుడా ఎక్కువ కాలం నువ్వు జీవించి ఉండదు కాక అంటే నువ్వు తొందరలో పోతావరా అని అర్థం కదా. సో అలా ఆ మాట వచ్చేసింది నోట్లోంచి. ఇది అమంగళకరం కదా అని ఆలోచిస్తున్నాడు వాల్మీకి మహర్షి. మచ్చందాదేవ, అది నా యొక్క సంకల్పం చేతనే వచ్చింది సుమా. మీరు చెప్పినటువంటి శ్లోకంలో అమంగళం లేదు అని దాని అర్థాన్ని చతుర్ముఖ బ్రహ్మ వివరిస్తాడు వాల్మీకి మహర్షి. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం అది. మానిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతి సమాహ అన్నది. ఒక్కసారి దాన్ని మనం సేవించే ప్రయత్నం చేద్దాం. రాసుకోండి. మా నిషాద, మా నిషాద ప్రతిష్టాం అది పా, ప్రతిష్టాం త్వమగమ శాశ్వతి సమాహ శాశ్వతి సమాహ యత్ క్రౌంచ్ ఇక్కడ ఓ పాదం అయిపోయింది. యత్ క్రౌంచ మిథునాదేకం యత్ క్రౌంచ మిథునాదేకం అవధీః కామమోహితం. మానిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతి సమాహ యత్క్రౌంచ మిథునాదేకమవధీః కామమోహితం. ఓ నిషాదుడా, ఓ బోయవాడా, ఆలు మొగలు ఆ జంటలో ఉన్నటువంటి ఆ క్రౌంచ పక్షుల జంట నుండి కామంచే మోహితమైనటువంటి ఒక మగ పక్షిని నువ్వు చంపేశావు. కాబట్టి అలా కామంలో ఉన్నటువంటి రెండు పక్షులు ఒక పక్షిని విడదీసినటువంటి వాడా, ఓ బోయవాడా, నీవు చాలా సంవత్సరాల లోకంలో ప్రతిష్టను పొందకుందువుగాక, అంటే నువ్వు తొందరలోనే నశించుదువుగాక అని అర్థం. ఇలా అర్థం ఉంది ఈ శ్లోకం. కానీ చతుర్ముఖ యొక్క బ్రహ్మ వారొచ్చి అదేం అమంగళకరం కాదండి, అది మంగళకరమైనటువంటి శ్లోకమే అని చెప్పారు. అంటే నిషీదతి అస్మిన్ నితి నిషాద, అంటే దీని యందు నివసించుచున్నాడు అంటే నిషాదము అంటే నివాసము అని ఒక అర్థాన్ని చెప్పి, మా అంటే లక్ష్మీదేవి అని, సో లక్ష్మీకి నివాసమైన స్థానమైనటువంటి వాడు అంటే శ్రీనివాసుడు అని అర్థం. ఆ శ్లోకంలో మొట్టమొదటి వాల్మీకి మహర్షి చెప్పినటువంటి దాంట్లో ఆయన తీసుకున్న అర్థం ఏంటంటే ఓ నిషాదుడా మా ఉండకుండుగాక అని అర్థము. ఇక్కడ దీన్ని సంస్కృతిలో మీరు గమనించాల్సింది ఏంటంటే ఒక అక్షరాన్ని కలపడం విడదీయడం ద్వారా అర్థమే మారిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇలా చెప్తున్న అర్థం అంటే మానుషాద లక్ష్మీ నివాస స్థానమైన ఓ శ్రీనివాస అని అర్థం. త్వం నీవు శాశ్వతీ సమాహ అంటే అనేక సంవత్సరాలు ప్రతిష్టాం మహాత్మ్యాన్ని కీర్తిని ప్రసిద్ధిని ఆగమ పొందుము. యత్ ఏ కారణం వల్ల క్రౌంచ మిథునాత్ అంటే రాక్షసుల జంటలోంచి, రాక్షసుల జంట అంటే ఎవరు? రావణాసుడు మండోదరి అంత వాళ్ళ జంటలో నుంచి అంటే పక్షి రూపంలో రాజంటలోంచి కామోహితం కాముని చేత అంటే మన్మధుడి చేత పీడితమైనటువంటి వాడు
సీతాదేవిని అపహరించినటువంటి వాడు అంటే రావణుణ్ణి సంహరించావు. శ్రీనివాస, నీవు ఆ రావణాసురుడిని సంహరించావు. కాబట్టి రావణాసురుడిని సంహరించడం వల్ల ముల్లోకాల దేవతలందరూ కూడా చాలా సంతోషపడ్డారు. కాబట్టి అలాంటి వాళ్ళకి సంతోషం కలిగించినటువంటి ఓ స్వామి, నువ్వు కాలమునంత వరకు విజయం చేసి ఉండుగాక అంటే పల్లాండు పాడారు. అంతే, సింపుల్ గా చెప్పాలంటే పల్లాండు పల్లాండు అన్నట్టుగా అర్థం చెప్పారు. ఒక రకంగా చూస్తేనేమో మానుషాద అంటే ఓ పోయేవాడా అని అర్థం. శాశ్వతి అంటే చాలా సంవత్సరాలు అని అర్థం కదా. ఎక్కువ కాలం నువ్వు ఉండకుండా ఉండుగాక అని ఒక అర్థంలో తీసుకుంటే, చతుర్ముఖ బ్రహ్మ వచ్చి అది అమంగళకరమైనటువంటి శ్లోకం కాదయా, అది మంగళకరమైన శ్లోకమే అని దానికి ఇలా చెప్పారన్నమాట. మన పూర్వచారులు వ్యాఖ్యానం చేశారు, నువ్వేం బాధపడకు అని చెప్పి. అలా చెప్పిన తర్వాత మళ్ళీ కొన్ని వరాలు కూడా ఇచ్చారు చతుర్ముఖ బ్రహ్మ. నారద మహర్షి ద్వారా నీవు ఏ సంక్షేప రామాయణాన్ని అయితే విన్నావో, సంక్షిప్తంగా నువ్వు విన్నటువంటి ఆ శ్లోకాల ద్వారా 24,000 శ్లోకములు కలిగినటువంటి లోకోత్తరమైనటువంటి శ్రీమద్ రామాయణాన్ని నీవు రచన చేయవలసినది అని చతుర్ముఖ బ్రహ్మ వరాలు ఇచ్చారు. ఎవరికి? వాల్మీకి మహర్షి. నారద మహర్షి వారేమో సంక్షిప్తంగా చెప్పారు. ఆ తర్వాత నారద మహర్షి చెప్పగానే వెంటనే వీరేం రాయలేదు. ఆ తర్వాత వీరు వచ్చారు, బ్రహ్మగారు వచ్చారు, వారు కూడా వరాలు ఇచ్చారు. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు, 24 లెటర్స్, ఒక్కొక్క అక్షరానికి 1000 శ్లోకాలు చొప్పున 24,000 శ్లోకములు. గాయత్రి మంత్రము ద్వారా ప్రతిపాదింపబడేవారు ఎవరు? పరమాత్మ శ్రీమన్నారాయణుడు కదా. సంధ్యావందనంలో చెప్తాంగా మంత్రం, జేయ సదా సవి ధ్రుమండల మధ్యవర్తి అని చెప్తాం. నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయవపు ధృత శంఖ చక్ర. సూర్యమండలంలో వెంచేసినటువంటి వాడు, సూర్యమండలంలో అంతర్యామి ఉన్నటువంటి వాడు శ్రీమన్నారాయణుడే. నా బుద్ధిని ప్రచోదింపజేయుగాక. సో అదే అర్థాన్ని మరి ఆ శ్రీమన్నారాయణుడే శ్రీరాముడు కదా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేదసాదాసీత్ సాక్షాత్ రామాయణ. ఆ నారాయణుడే శ్రీరాముడు. గాయత్రి మంత్రం ద్వారా తెలుపబడేవాడు శ్రీమన్నారాయణుడు. శ్రీరామాయణం ద్వారా తెలుపబడేవాడు శ్రీరామచంద్రమూర్తి. ఈయన ఆయన ఒక్కరే అని చెప్పి, ఏమిటా వరాలు అంటే, ఆయన నా యొక్క వర ప్రభావం చేత రహస్యంచ ప్రకాశంచ యద్వృత్తం తస్య ధీమతః రామస్య సహ సౌమిత్రేః రాక్షసానాంచ సర్వసః వైదేహ్యాశ్చేవ యద్వృత్తం ప్రకాశం యదివారః తచ్చాప్యవిదితం సర్వం విదితం తే భవిష్యతి. లక్ష్మణుని చేత కూడబడినటువంటి వాడు బుద్ధిమంతుడు అయినటువంటి రాముడి యొక్క, అలాగే రాక్షసుల యొక్క, సీతాదేవి యొక్క రహస్యమైన వృత్తాంతం కానీ సదస్యమైన వృత్తాంతం కానీ, ఏమి జరిగిందో, ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో ప్రతిదీ నీకు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది నా యొక్క ప్రభావం చేత. ఆ ప్రభావం చేత నువ్వు శ్రీమద్ రామాయణాన్ని వ్రాయవలసినది అని వరమిచ్చాడు. ఎందుకు అంటే ఆ సమయానికి శ్రీరామాయణం జరిగిపోయింది చాలా వరకు. ఎప్పుడో ఇక్ష్వాకు వంశము, మాంధాత ఇవన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు సీతాదేవి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉంది, తనలో కూడా జన్మించారు. ఆ తర్వాత జరగాల్సిన వృత్తాంతం చాలా ఉంది, జరిగిపోయింది చాలా ఉంది కదండి. సీతాదేవి ఆశ్రమంలో ఉంది అంటే కథాభాగం అంతా అయిపోయినట్టే కదా. అపహరించడం, యుద్ధం చేయడం, రావడం అయిపోయింది. జరగాల్సింది కూడా ఉంది ఇంకా. సో ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో రహస్యంతో గుర్తించ ప్రతిదీ వాళ్ళ వాళ్ళ మనసులో ఏమేమి అనుకున్నారో ప్రతిదీ మీకు తెలుస్తుంది. ఆ ప్రకారంగా మీరు రాయండి అని ఒక వరం ఇచ్చారు. అదే కాకుండా నతే వాగంటృతే కావ్యే కాచిదత్ర భవిష్యతి. ఒక్క చోట కూడా ఒక్క అబద్ధం కూడా ఇందులో ఉండదు. మీరు రాసేటువంటి రామాయణంలో ఒక అక్షరం కానీ, ఒక పదం కానీ, ఒక సందర్భం కానీ, ఒక ఐతిహ్యం కానీ ఏది అబద్ధం ఉండదు. అనృతం అంటే అబద్ధం అర్థం. గురురామ కథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం. ఆ పుణ్య చరిత్రని చక్కగా శ్లోకాల రూపంలో
మీరు రచన చేయవలసినది అని వరాలు ఇచ్చాడు. అంతేకాదండి, ఈ శ్రీరామాయణం ఇప్పటిదాకా ఉంటుంది. చాలా మంది లోకంలో చూస్తాం, లోకంలో చాలా మంది బుక్స్ రాస్తుంటారు కదా, 5 steps టు అచీవ్ సక్సెస్ ఇప్పుడు రాస్తాడు రాబిన్ శర్మ, ఎంతమంది చదవరో మనకు తెలియదు, ఆయన రాస్తాడు. ఆ ప్రిఫేస్ లో ఎవరో ఒక విఐపి చాలా గొప్పగా గ్రంథం అంటాడు. ఏదో ఆ ఎరాలో ఆ డెకేడ్ ఉన్న వాళ్ళు చదివి పక్కన పడేస్తారు, అయిపోతుంది. అట్లాంటి ఎన్నో పుస్తకాలు లౌకికంగా మనం చూస్తాం. శ్రీరామాయణం 1000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం, 3000 సంవత్సరాల క్రితం, ద్వాపర యుగం, ప్రతి యుగంలో ఉంది, ప్రతి లోకంలో ఉంది శ్రీరామాయణం. వనవాసానికి వెళ్ళిన తర్వాత మార్కండేయుని కలుస్తాడు ధర్మరాజు. చాలా కష్టాలు పడుతున్నాను నేను ఈ వనవాసంలో, ఈ మహర్షి ఇన్ని కష్టాలు వచ్చాయి. ఇప్పుడు మార్కండేయుడు అంటాడు, నీ కష్టం ఏం కష్టమయ్యా, నలుగురు తమ్ముడు ఉన్నారు చక్కగా నీకు సేవ చేయడం కోసం, భార్య ఉంది, సూర్య భగవానుడు ద్రౌపదికి ఇచ్చినటువంటి అక్షయ పాత్ర ఉంది కదా, సాంబార్ చేయాలి, కష్టపడక్కర్లేదు, సాంబార్ అంటే వచ్చేసి ఎంతమంది కావాలదో సాపాడు, అక్షయ పాత్ర రెడీగా ఉంది. ఈ కష్టమయ్యా నీ కష్టం, రాముడి కష్టమయ్యా. అవి శ్రీరామాయణం చెప్తాడు అప్పుడు మార్కండేయ మహర్షి ధర్మరాజు. నడుచుకుంటూ పర్వత సానువుల్లో మృదుత్వమైనటువంటి శరీరం గలవాడు పరమాత్మ కదా, సుకుమారుడు. లక్ష్మీదేవి చాలా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా, అసలు లక్ష్మీదేవి ఎక్కడి నుంచి వచ్చిందండి, కమల నుంచి ఉద్భవించింది కదా. ఆ కమల నుంచి ఉద్భవించినటువంటి లక్ష్మీదేవి మహాసుకుమారి. ఆ కమలమే చాలా సాఫ్ట్గా ఉంటుంది. అక్కడ ఉండాల్సిన ఆమె చెంగుమను గంతేసి మహావిష్ణు యొక్క వక్షస్థలంలో కూర్చుంది. ఏమమ్మా అలా వెళ్ళి కూర్చున్నావు అంటే, అక్కడ పుప్పొడి చాలా బాధిస్తుంది నన్ను, ఆ పుప్పొడి ఎంత సాఫ్ట్గా ఉంటుంది, ఆ పుప్పొడి రేణువులు కూడా నాకు చాలా బాధగా ఉంది అని పరమాత్మ వక్షస్థలంలో కూర్చున్నా. అడగిల్లే ఇరేమెన్ను అడరి మేల్ మంగై ఉరే మార్ప ఆడవారు అన్నట్టుగా అంత సుకుమారి లక్ష్మీదేవి. అలాంటి లక్ష్మీదేవి పరమాత్మ పాదాలు సంవహనం చేస్తున్నప్పుడు, అంటే పడుతూ ఉన్నప్పుడు కొంచెం గట్టిగా నొప్పితే పాదాలు ఎక్కడికి కద్దిపోతాయో అని చాలా మెల్లిగా పడుతుంది లక్ష్మీదేవి. అలాంటి పరమాత్మ రాళ్ళనక, రప్పలనక, గుట్టలనక, కొండలనక నడుస్తూ పాపం తమ్ముడితోని ఎంత అవస్థ పడ్డాడా రామచంద్రమూర్తి. ఆయనదా వనవాసం, ఆయనదా కష్టం అంటే నీ కష్టం ఏం కష్టం. అప్పటికే ఒక అధ్యావసాయం ఉండింది ధర్మరాజు. ఓ రామచంద్ర మీద ఒక అభిప్రాయం. వనవాసం పూర్తి అయిన తర్వాత బావా ఎవరితో, కృష్ణ పరమాత్మతోని, శ్రీరాముడి గురించి చాలా విన్నాను నేను, ఏదైనా ఒకటి చేయాలనిపిస్తుంది, సలహా ఇవ్వు అంటే శ్రీరామాయణ నవాన్నికం చేయిస్తాడు కృష్ణ పరమాత్మ దగ్గరుండి. మీరు విన్నారో లేదో తెలియదు, శ్రద్ధగా వినండి. కృష్ణ పరమాత్మ దగ్గరుండి ధర్మరాజుతోని 9 రోజుల పాటు యాగం చేయిస్తాడు శ్రీరామాయణం కతువు. చివరి రోజు సింహాసనం మీద కృష్ణ పరమాత్మ ఇల్లంగులతో కిరీటంతో ఉంటే ధర్మరాజు చూస్తే కోదండం పట్టుకున్నటువంటి రాముడు కనిపిస్తాడు ధర్మరాజు. కృష్ణ పరమాత్మ ప్లేస్ లో శ్రీరామచంద్రుడు కనిపిస్తాడు కదా, అందరూ గొప్పవాడు. అంటే ఒక అవతారంలో ఉన్నటువంటి వాడిని ఇంకొక అవతారంలో పరమాత్మ ఆయన గురించి చెప్పి దగ్గరుండి మరి కార్యాన్ని నిలిపించాడు. అంటే ఏంటి, ఈయన కదా, త్రేతాయుగంలో రాముడిగా వచ్చాడు, ద్వాపరయుగంలో కృష్ణుడిగా వచ్చాడు, అంతకుముందు కృతయుగంలో నరసింహుడిగా వామనుడిగా వచ్చాడు పరమాత్మ. అంటే అంత అద్భుతమైనటువంటి మనకు యుగంలో ఉన్న పరమాత్మనే మళ్ళీ ఈయనకు రామచంద్రుడు గురించి చెప్పారు. శ్రీరామాయణం ఎంత గొప్పది, శ్రీరామాయణం అన్న పదమే పరమ పవిత్రం. అలాంటిది మరి ఇంత గొప్ప కావ్యం, దీని గొప్పతనం ఏమిటండి, ఎన్నాళ్ళు ఉంటుంది ఇది అన్నదని చెప్తాడు చతుర్ముఖ బ్రహ్మ. యావస్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రతరిష్యతి. కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు ఉన్నంత కాలం హే మహర్షి మీ రాసిన రామాయణం పచ్చగా ఉంటుంది. ప్రతి లోకంలో శ్రీరామాయణం ఉంది, ప్రతి ఇంట్లో ఉంది, ప్రతి యుగంలో ఉంది, ప్రతి సంవత్సరం పారాయణం అవుతుంది, ప్రతి రోజు పారాయణం అవుతుంది శ్రీరామాయణం. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ సంప్రదాయంలో నిష్ఠ ఉన్నటువంటి వాళ్ళు మహానుభావులు జ్వరం వచ్చినా, ఒంట్లో బాలేకపోయినా కనీసం ఒక్క సర్గాన పారాయణం చేసి తీర్థం పుచ్చుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ భూలోకంలో, ఇప్పటికీ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. ఇది శ్రీరామాయణ యొక్క గొప్పతనం. ఇది ఒక వరం ఇచ్చాడు. ఇదే కాకుండా ఇంకోటి ఏమన్నారంటే, యావత్ రామస్య కథ త్వత్కృత ప్రచరిష్యతి, యావత్ రామస్య కథ తత్కృత ప్రచరిష్యతి. నీ చేత సంకల్పింపబడినటువంటి శ్రీరామాయణం ఇంతకాలం ఉన్న తర్వాత తావత్ ఊర్ధ్వమదశ్చత్వం మన లోకేషు నివత్ససి, అన్ని లోకాల్లో నువ్వు సంచరిస్తూ ఉండగలవు, ఊర్ధ్వలోకాలను చేరుకోగలవు మహర్షి అని వరాలిచ్చాడు చతుర్ముఖ బ్రహ్మ. ఇలా చతుర్ముఖ బ్రహ్మ చేత
వరాలు పొందబడటం వల్ల, సాక్షాత్తు నారద మహర్షి చేతనే ఉపదేశం కావింపబడటం వల్ల, పరమ పవిత్రమైనటువంటి పుణ్య చారిత్రమైనటువంటి కథ అవటం వల్ల, ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంహితం అనటం వల్ల, అంటే సాక్షాత్తు వేదంతో సమానము అనటం వల్ల శ్రీరామాయణం పైన అత్యంత భక్తి శ్రద్ధలు మనం కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి సనాతన ధర్మంలో ఉన్న భారతీయులు కనీసం ఒక్క సర్గ తప్పక ఆచార్య ముఖత నేర్చుకొని ఉండాలి. అందులో కొన్ని శ్లోకాలైనా అర్థవంతంగా చాలా స్పష్టంగా తెలుసుకుని ఉండి ఆ శ్రీరాముడు గురించేటువంటి కళ్యాణ గుణాన్ని మనసులో నింపుకొని ఉండగలగాలి. అప్పుడు మాత్రమే మనం గర్వంగా నేను సనాతన ధర్మంలో ఉన్న హిందువును అని చెప్పుకుంటాం. ఆ తర్వాత వీరశైవము వీర వైష్ణవము అది పక్కన పెట్టండి. ఫస్ట్ ముందు మన ధర్మం ఏంటో అది మనం తప్పకుండా తెలుసుకోవాలి, 10 మందికి చెప్పాలి. మీరు ఇలా సేవించండి, ఇది నేర్చుకోండి, ఇది చాలా ఉపయుక్తం. మీకు తెలిసి అర్థం తెలియకున్నా పర్వాలేదు, ఎవరైనా పక్కన గురువులు ఉంటే తప్పులు లేకుండా చదవడం ముందు నేర్చుకోండి, పారాయణ చేయండి. 10 మంది కలిసి ఒక ఇంట్లోకి రండి, చక్కగా అందరూ కూర్చొని పారాయణ చేయండి. అర్థాలు ఆటోమేటిక్గా మీకే తోస్తాయి. తర్వాత ఎందుకు, అందరిలో పరమాత్మ హృత్ ప్రదేశంలో ఉన్నాడు కదా. మనం పొద్దున చెప్పుకున్నాం కదా, పరమాత్మ కరుణ ప్రసరిస్తూ ఉంది. ఒక్క యాంటీనా అంటే ఇట్లా తల మీద పెట్టుకునేది కాదు, ఆ మనసులో నింపుకుంటే ఆటోమేటిక్గా ఆ తరంగాలు మనకు వస్తూ ఉంటాయి. భగవద్ అనుగ్రహంతో ఎన్నో విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి, స్లోగా మెల్లిమెల్లిగా. ప్రయత్నపూర్వకంగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. నేర్చుకునేలాగా మనం 10 మందిని ప్రభావితం చేయాలి. మేము విన్నాం, మేము నేర్చుకున్నాం, వీఆర్ హ్యాపీ అని అనుకోకూడదు. 10 మందికి చెప్పండి, 10 మందికి తెలియజేయండి. వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి చోట్ల ఆలయాలు ఉన్నాయి, ప్రతి చోట్ల అర్చకులు ఉన్నారు, ప్రతి చోట్ల శ్రీ వైష్ణవ స్వాములు ఉన్నారు, రహస్యమైన అర్థాలను బోధించేవారు ఉన్నారు. వారి దగ్గర నేర్చుకోవాలి ప్రయత్నపూర్వకంగా. ఇది శ్రీరామాయణం చెప్తుంది. ఇంకా శ్రీరామాయణం గురించి అనేక పురాణాల్లో చెప్పబడి ఉంది, దాని యొక్క పరిశుద్ధిని కూడా చెప్పబడి ఉంది. ఎవరైతే శ్రీరామాయణ పారాయణం చేస్తారో సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పారు. ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఎక్కడ పారాయణం చేయబడినా కూడా పునాతి గుణం పుణ్య, ఎక్కడ శ్రీరామాయణ పారాయణం ప్రవచనం ఏం జరుగుతున్నా సరే ఆ ప్రాంతంలో భూమంతా పునీతమైపోతుంది, పవిత్రమైపోతుంది అన్నారు. నగరాణి చ రాష్ట్రాన్ని ధనధాన్య సమాయుత, నగరాలు రాష్ట్రాలన్నీ కూడా చక్కటిగా సుసంపన్నంగా ఉంటాయి, సస్యశ్యామలంగా ఉంటాయి. సుజలాం సుఫలాం మలయజ శీతలాం, అవి రావాలంటే శ్రీరామాయణం చదువుకోవాలి. అలా సో అన్ని గొప్పతనాలు చెప్పబడ్డాయి. శ్రీరామాయణం గొప్పతనం ఇంత అని చెప్పడానికి లేదు. ఇందాకే మనం చెప్పుకున్నాం ధర్మరాజు వృత్తాంతంలో కూడా. రామనామం కూడా అంతే గొప్పది అని చెప్పుకున్నాం. తారక మంత్రము అంటే సంసారం అనే సముద్రంలో నుంచి మనల్ని దాటవేసేది, మోక్షాన్ని ప్రసాదింపజేసేది. ఆ రామాన్ని ఎలా పలికినా సరే దానికి ఫలం ఉంటుంది అని మన పెద్దలు చెప్పారు. ఒక చోట ఒక పెద్ద పేరు మోసిన దొంగల ముఠ, నగరాల్లో వాళ్ళు దొంగతనాలు చేస్తున్నారు. ఆ నోట అయినాడు తెలిసిపోయింది, ఈ ముఠా వాళ్ళు దొంగతనాలు చేస్తున్నారు తెలిసిపోయింది. వాళ్ళ గురించి అన్ని చోట్ల అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, పేపర్లు పెట్టారు, పోస్టర్స్ పెట్టారు, అన్నీ అయిపోయింది. ఇక నగరాల్లో దొంగతనాలు చేయడానికి అవకాశం లేదు. ఈ దొంగల ముఠా నాయకుడు ఏం చేశాడు, అందరినీ సమావేశం ఏర్పాటు చేశాడు, కాన్ఫరెన్స్. జాగ్రత్తగా వినండి, మనం ఇప్పుడు నగరాల్లో దొంగతనం చేయడానికి వీలు లేదు, మనకు తెలిసిపోయింది చాలా మంది, అటు వెళితే పట్టుబడతాం. ఏం చేయాలి మనం, వినండి. వనేచ రామ వసుచాహ రామ నదీంస్త రామ నా భయం స్మరామ అని చెప్పాడు ఆ గ్యాంగ్ లీడర్. వాడు ఏం చెప్పాడు, వనేచ రామ, నగరాలు వద్దు, సిటీస్ వద్దు, మనం ఎక్కడ వెళ్ళడం, వనేచ రామ, ఫారెస్ట్ లోకి వెళ్దాం, అడవుల్లో పడదాం, వెళ్ళి వసుచాహ రామ, వచ్చిపోయే వాళ్ళని అడిగిద్దాం, వాళ్ళని బెదిరించేద్దాం, వాళ్ళ దగ్గర సంపదలు దోచుకుందాం. నదీంస్త రామ, ఇక్కడ ఎవరు రావట్లేదు అనుకోండి, నది దాటైనా సరే అత్తుల వైపు వెళ్ళి అక్కడ వచ్చేవాళ్ళు కూడా దోచుకుందాం. నా భయం స్మరామ, ఎవరికి భయపడాల్సిన పని లేదు. వాళ్ళకు కూడా మోక్షం వచ్చిందండి అన్నారు. ఏ దొంగల మోక్షం ఏంటండి అంటే తెలుసో తెలియక అందులో రామనామం ఉంది కదా. వనేచ రామ వసుచాహ రామ నదీం రామ నా భయం స్మ రామ అన్నలేదు. సో అలా చెప్పినా కూడా మోక్షం వస్తుంది అంటే మనం దొంగతనం చేయమని అర్థం కాదు అక్కడ. సో ఇంకా భక్తితో చెప్తే ఇంకా గొప్ప ఫలము. రామనామ వైభవం అదొక సపరేట్ టాపిక్ అండి.
సరే, మొత్తానికైతే మనం నేర్చుకోబోయే శ్రీమద్ రామాయణం ఎంత గొప్పది, ఎంత పుణ్యం, ఎంత గొప్ప ఫలాన్ని ఇచ్చేది అని మనం తెలుసుకున్నాం. అలాగే ఆ నామం కూడా ఎంత గొప్పదో మనం తెలుసుకున్నాం సూక్ష్మంగా. మరి ఈ రోజు మనం శ్లోకాల్లో అడుగు పెడదాం. ఓకేనండి. నేను స్క్రీన్ డిస్ప్లే చేస్తాను. మీ అందరూ అన్నపూర్ణ గారు బయటకు చెప్తూ ఉంటారు, మిగతా వాళ్ళు మ్యూట్ లో ఉండే సేవించండి స్క్రీన్. ఉదుత్తన్యాలు సరే, కొంతమందికి వచ్చు, కొంతమంది రాదు, ఇలాగనే సేవిద్దాం మనం. ఓం అస్మద్ గురుభ్యో నమః. హరి ఓం. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఓం అస్మద్ గురుభ్యో నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. శ్రీశైలేశదయాపాత్రం శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే. యతీంద్రప్రవణం వందే. యతీంద్రప్రవణం పాకిన రావుతున్నప్పుడు దిక్కు అంటారు, స్ట్రెస్ గా పలకాలి. యతీంద్రప్రవణం వందే. యతీంద్రప్రవణం వందే. రమ్యజామాతరం మునిం రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథ సమారంభాం లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వందే గురు పరంపరాం. వాస్తవానికి అయితే ఇది మన సొంత రూపంలో చెప్పాలి, అంటే మీరు 2 సార్లు చెప్పాలి. కానీ పొద్దుతనేలు మీ గోష్ఠి ఎందుకు వచ్చు కాబట్టి 1 టైం శాస్త్రీయ పద్ధతి కాబట్టి ఒకసారి రిపీట్ చేసుకుంటూ వెళ్ళి అసలు శ్లోకాల దగ్గర నుంచి మనం 2 టైమ్స్ చెప్పుకుంటాం. యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యువతయస్తనయా విభూతిః మాతా పితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ. శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్. శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్. భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్. భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్. శ్రీమత్ పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. పొదుత్తన్యాలు అయిపోయాయి. పొదుత్తన్యాలు అంటే ఏంటి, వీటి యొక్క అర్థం ఏంటి, ఇవి కూడా మనం చెప్పుకుంటాం ప్రతి సెషన్లో. అండ్ ఇప్పుడు మీ అందరికీ పొదుత్తన్యాలు వచ్చు అని నేను అనుకుంటున్నాను, గోష్ఠిలో ఉన్న వాళ్ళంతా. ఒకవేళ ఎవరైనా ప్రాక్టీస్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సెషన్ అయిపోయాక అన్మిట్ చేసినప్పుడు మీరు చెప్పండి, మనం ఒకసారి విడిగా సేవిద్దాం. అండ్ ప్రతి శ్లోకానికి ఆడియో విత్ టెక్స్ట్ వీడియో మీ గ్రూప్లో వస్తుంది, రైట్? సో మళ్ళీ మీరు పునశ్చరణ రివిజన్ లాగా చేసుకోవచ్చు. తర్వాత
పితామహస్యాపి పితామహాయ పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశ ఫలప్రదాయ ప్రాచేతసాదేశ ఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. ఇప్పుడు మీరు ఇంకొకసారి పితామహస్యాపి పితామహాయ చెప్పమంటారా స్వామి? ఇక్కడి నుంచి సంత పితామహస్య పితామహాయ పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశ ఫలప్రదాయ ప్రాచేతసాదేశ ఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. ఇది భగవద్ రామానుజుల యొక్క మేనమామ కం ఆచార్యులు అనేటువంటి శ్రీశైల పూర్ణమైనటువంటి తనియన్ కదా, పెరియ తిరుమల నంబి, పెరియ తిరుమల నంబి అని ద్రావిడంలో పేరు, శ్రీశైల పూర్ణులు అని సంస్కృతంలో పేరు. అర్థం కూడా మనం చెప్పుకుంటాము నెక్స్ట్ సెషన్ లో. ఇప్పుడు శ్రీ మహావిష్ణు అండ్ విశ్వక్సేన ధ్యానం, ఈ రెండు కూడా చెప్పుకొని ఈరోజు మనం సెషన్ ని పూర్తి చేసుకుంటాం. సంత ఈ రెండు సార్లు చెప్పాలి. శుక్లాంబరధరం విష్ణుం శుక్లాంబరధరం విష్ణుం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే 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 యస్యద్విరత వక్త్రాద్యాః యస్యద్విరదవక్త్రాద్యాః యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశతం పారిషద్యాః పరశతం పారిషద్యాః పరశతం. ఇక్కడ పారిషద్యాః అని ఉంది, ఆ తర్వాత పరశతం అని విసర్గ తర్వాత ప వస్తే దాన్ని ఫ లాగా పలకాలి. ఇప్పుడు మనం ఎలా చెప్తాం దీన్ని అంటే పారిషద్యాః పరశతం, పారిషద్యాః ఆ ఫ వినిపించి పరశతం రావాలి. ఒక్కసారి చెప్పండి, పారిషద్యాః పరశతం. పారిషద్యాః పరశతం. కరెక్ట్. తర్వాత విఘ్నం నిఘ్నంతి సతతం విఘ్నం నిఘ్నంతి సతతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే విశ్వక్సేనం తమాశ్రయే విశ్వక్సేనం తమాశ్రయే. ఇప్పుడు మీరు పితామహస్యాపి దగ్గర నుంచి యశద్వత ఈ మూడు శ్లోకాలు మీరు సింగిల్ టైం సేవించండి. ఒకసారి సేవించమంటారా స్వామి? చెప్పండి. పితామహస్యాపి పితామహాయ ప్రాచేతసాదేశ ఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమ దేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. చక్కగా సేవించారు, అనేక మాలలు చేస్తున్నారు. మనము రేపటి రోజున మరి వీటి యొక్క అర్థాలు సేవిద్దామా, ముందుకు వెళదామా ఒకసారి మనం నిర్ణయించుకుందాం.
यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोस्तुते। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। सर्वं श्रीकृष्णार्पणमस्तु। मंगलाशासनपरैः आचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु। वेद वेदांत वेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलम्। जय श्रीमन्नारायण। श्रीमती रामानुजाय।